ఆత్మీయ స్వరూపులారా, ఇప్పుడు మనం మాట్లాడుకునేది రామాయణం గురించి. ఈ గ్రామంలో రామాయణం చెప్పడం విశేషం. అందులో ఊరి పేరు కూడా రామచంద్రాపురం కావడం, కోదండరామస్వామి దేవాలయం ఇక్కడ వెలవడం, అంటే రామభక్తులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత వారిలో సాయి భక్తి కూడా పుట్టి సాయి భక్తులు కూడా తయారైనారు. కాబట్టి ఈరోజు మాత్రం రామాయణానికి సంబంధించి మనం ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి రామాయణానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి 4 యుగాలు చెప్పబడ్డాయి, అందరికీ తెలుసు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కలియుగం 4,30,000 సంవత్సరాలు, అంతే కదా. అక్కడి నుంచి మనం లెక్కేసుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ శ్రీరామాయణ కథ 20,60,000 సంవత్సరాలకు ముందు కథ. 20,60,000 సంవత్సరాలకు ముందు కథని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అప్పటి స్థితిగతులు, అప్పటి పరిస్థితులు, అప్పటి జనజీవనం, అప్పటి ధర్మాలు ఇప్పుడు చాలా మారినటువంటి ధర్మానికి అనుగుణంగా మనం దాన్ని ప్రవర్తింపజేసుకుంటూ రాముడు ఇలా చేశాడు, రామాయణం ఇది చెబుతుంది కాబట్టి ఇలా చెప్తున్నటువంటి రామాయణాన్ని నా జీవితంలో నేను ఎలా అన్వయింపజేసుకోగలను, కాబట్టి రామాయణం చదివినందువల్ల నాకేంటి ప్రయోజనం అనేది ఇప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎందుకంటే ధర్మం ఎన్ని పాదాల మీద నడుస్తుందో ఇప్పుడు మనకు తెలిసిన విషయమే. 4 పాదాల కృతయుగం అయితే త్రేతాయుగానికి 3 పాదాలకు వస్తే, ద్వాపర యుగానికి 2 పాదాలకు వస్తే, కలియుగానికి వచ్చేసరికి 1 పాదం. ఆ 1 పాదం కూడా కుంటి పాదం. ఆ 1 పాదం కూడా అలాగైనా పర్లేదు కదా అనుకుంటే కుదరదు, అది కూడా కుంటి పాదం అయింది. కాబట్టి ఎప్పుడు కూలబడతామో కూడా తెలియదు. కాబట్టి రామాయణ కాలంలో 4 పాదాల ధర్మం ఉన్నటువంటి ఆ పరిస్థితులకి ఇప్పటికీ సంబంధం లేదు. అందువల్ల ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా రామాయణాన్ని ప్రాతిపదికగా చేసుకుని మన జీవితాన్ని ఏమైనా ఉద్ధరింపజేసుకునే అవకాశం ఉందా, ఉంటే ఏ మేరకు ఉంది, ఏ రంగాలలో ఉంది. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నువ్వు రామాయణాన్ని చెప్పి వాడిని ఒప్పించగలవా? ఇప్పుడు ఉండేటువంటి ఎల్కేజీ పిల్లాడికి లేదా 10th క్లాస్ పిల్లాడికి రామాయణాన్ని చెప్పి నువ్వు ఒప్పించగలవా? నీ వల్ల అవుతుందా? ఒకవేళ ఒప్పించే పరిస్థితి కనుక ఉంటే ఏ విషయాల్లో ఒప్పించవచ్చు అంటే ఆ దిశగా నువ్వు వెళ్ళినట్లయితే రామాయణం యొక్క ప్రయోజనం మనకు దక్కుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటి మానవులు, కలియుగంలో మానవులు అనే పెద్ద పదం, మనం అందరం వాళ్ళమే కదా. కాబట్టి ఇప్పటి వాళ్ళం అందరం కూడా నాకేంటి అనే ఫిలాసఫీ. ఇప్పుడు మన ఫిలాసఫీ ఏంటి? నాకేంటి. ఇప్పుడు నాకేంటి అనే ఫిలాసఫీ లేకుండా ఉండే కాలం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అందువల్ల మనం జాగ్రత్త పడి ఏదైతే అవసరమో అది మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడే అనడానికి భగవద్గీత ప్రమాణం చెప్పుకోగలం. కాబట్టి మనం కలియుగంలో క్రీస్తు శకం 2025 ఈరోజు తేదీ ఎంతండి? జనవరి 13న ఉన్న మనం 20,60,000 సంవత్సరాలకు ముందు ఉన్నామా లేమా అనేది మొట్టమొదటి ప్రశ్న. అంటే లేమా అంటే భగవద్గీత ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? శరీరానికి మాత్రమే చావు ఉంటుంది కానీ ఆత్మకి చావు లేదు. కాబట్టి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి
నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. భగవద్గీత తేల్చి చెప్పింది, అయ్యా శరీరం మాత్రమే అంతమవుతుంది కానీ ఈ ఆత్మ అంతం కాదు. దాన్ని శస్త్రాలు ఛేదింపజాలవు, నీరు తడపజాలదు, గాలి ఎండింపజాలదు. ఇది శాశ్వతం. అంటే అర్థం ఏంటి? మనం కృతయుగంలో కూడా ఉన్నాం. అంతకుముందు యుగ ప్రారంభంలో పరమాత్మలో ఐక్యమై ఉన్నామేమో. ఆ తర్వాత ఆయన బాహ్యానికి వచ్చి ఒక సృష్టి చేసినప్పుడు ఆ సృష్టిలో బయటపడ్డామేమో. మరి కృతయుగంలో ఉంటే మనకు ఆ ఎరుకు ఉండాలి కదా సార్. ఆ ఎరుకు లేకపోతే మనం ఎలా నమ్ముతాం అనేది ఒక పాయింట్. మరి ఆ ఎరుకు ఉందా లేదో చూద్దాం. ఉదాహరణకి కృతయుగంలో ప్రధానమైన ఘట్టం క్షీరసాగర మదనం, అవునా కదా? క్షీరసాగర మదనంలో ఇటువైపు ఒక వర్గం, అటువైపు ఒక వర్గం. ఇటువైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు ఒకే లక్ష్యాన్ని పెట్టుకున్నారు, అమృతాన్ని సంపాదించాలి. అమృతం సంపాదించడం ద్వారా వారికి చావు లేకుండా, ఆకలి దప్పులు లేకుండా చేసుకోవాలి. ఇది ఎత్తుగడ. అయితే చివరికి అమృతం వచ్చిందా లేదా? వచ్చింది. అమృతం ఒక్కటే వచ్చిందా? చాలా వచ్చాయి. ఆ చాలా వచ్చిన వాటిల్లో ఏవైతే మనకు మేలు చేస్తాయో, గొప్ప ప్రయోజనాలు కలిగిస్తాయో అవన్నీ దేవతలు సొంతం చేసుకున్నారు. అంతే కదా, ఐరావతం, లక్ష్మి అంతా. మరి అసురులు సొంతం చేసుకున్నది, అసురులు పాకులాడింది ప్రధానమైనవి రెండు ఉన్నాయి. అమృతం కోసం చివరిలో కొట్లాడారు, అది వేరే విషయం. దానికి ముందు వచ్చింది వారుని వాహుని. వారుని వాహిని అంటే మద్యం. అమృతానికంటే ముందు మద్యం వచ్చింది, అమృతం తర్వాత వచ్చింది. మరి మద్యం కోసం దేవతలు పోట్లాడాల. ఎవరు పోట్లాడారు? రాక్షసులు. అంటే అర్థం ఏంటి? వారుని వాహిని కోసం ఎవరైతే ఎగబడ్డారో వారు రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు. ఆ కృతయుగం బ్యాచ్ ఇప్పుడు ఉందా లేదా? కాబట్టి నాకు కృతయుగంలో ఉండే రాక్షస సమూహం కావాలయ్యా. ఎక్కడ ఉంటారంటే బ్యాంకు షాపుల దగ్గరకు పోండి, అక్కడ కూడా అదే క్యూ ఉంటుంది. అప్పుడు ఏ విధంగా అయితే శిరస్సు కాడ క్యూ పట్టుకొని మదించినారో, ఇప్పుడు కూడా చేతిలో డబ్బులు పెట్టుకొని నాకు బుడ్డి ఇవ్వమని చెప్పి మదిస్తూ ఉంటారు. కాబట్టి ఆ బ్యాచ్ ఇలానే కొనసాగుతూ ఉంది. అదో ప్రమాణం. అందువల్ల వాళ్ళు ఉన్నారు, త్రేతాయుగంలో ఉండేటువంటి రాక్షసులు కూడా 7 ఉన్నారు. అందువల్ల నేనేం భావిస్తానంటే రామాయణ కాలంలో మనం ఉన్నాము. మరి ఎలా ఉన్నామో మనకు తెలియదు. అంటే రావణాసురుడి బృందంలో ఉన్నామో తెలియదు, లేదా వానర బృందంలో ఉన్నామో తెలియదు, లేదా పంచవటిలో వృక్షాల రూపంలో ఉన్నామో తెలియదు, భరద్వాజ ముని ఆశ్రమంలో ఉన్నామో లేదో తెలియదు, వాల్మీకి ఆశ్రమంలో ఉన్నామో లేదో తెలియదు, లేదా దశరథుడి రాజ్యంలో ప్రజలుగా ఉన్నామో లేదో తెలియదు. లేదు మరి రాక్షసులు మనకు కబంధుడు అనే రాక్షసుడు రాముడికి దర్శనం ఇచ్చినప్పుడు శూలానికి అనేక తలకాయలు గుచ్చుకొని కనిపిస్తాడట. అంటే ఒక 3 తోడేళ్ళు, 4 పులులు, ఒక 2 సింహాలు, ఒక ఏనుగు తల. మరి వాటిల్లో ఉన్నామేమో కూడా తెలియదు. లేదు ఆ ఉడత ఏదో సహాయం చేసిందని అన్నారు కదా, ఆ ఉడతలాగా ఆ ఉడత బృందంలో ఒకరిగా ఉన్నామో లేదో కూడా తెలియదు. అంతెందుకు, వారధి కట్టారు కదా 180 కిలోమీటర్లకి. ఆ 180 కిలోమీటర్లు ఆ రాళ్ళ రూపంలో ఉన్నామో లేదో తెలియదు. అందులో చెక్కబడినటువంటి శ్రీరామ అనే శబ్దంలో ఉన్నామో లేదో తెలియదు. అంటే ఆనాడు జీవించినటువంటి కాలంలో ఎక్కడ ఏ రూపాలలో ఉండకపోతే గనక ఈరోజు రాముడి మీద మనకింత ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుంది? ఇంత అనుబంధం ఎక్కడి నుంచి వస్తుంది? అవకాశమే లేదు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నామన్నా, మీరు వింటున్నారన్నా, మనకు ఎక్కడో ఆ కనెక్టివిటీ ఉంది. ఆ కనెక్టివిటీ ఉంది. అప్పుడు మాత్రమే మనసు పరవశిస్తుంది. ఓహో, రాముని నేను చూసి ఉంటానేమో. ఆ సీతమ్మ రాముడు వనవాసాలకు వెళ్ళినప్పుడు ఆ ఏడ్చినటువంటి ఆ జనంలో నేను కూడా ఒక మూల ఒదిగి ఉన్నానేమో అనేటువంటి ఆలోచన చేసి చూడండి ఎంత అందంగా ఉంటుందో. వాల్మీకి రామాయణం చదివేటప్పుడు ఆ పాత్రల్లో లీనమైపోయి చదువుతావు కదా. ఆ లీనం కావాలంటే ఇది నాకు తెలుసు, ఇది నేను చూశాను, నిజమే కదా, ఎంత ఇబ్బంది పడ్డారు అనేది వస్తుంది. ఆ ఫీలింగ్ వస్తేనే. అంటే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు
అన్నీ భూతకాలంలో జరిగినవి, అవునా కదా? కానీ చదివేటప్పుడు పాఠకుడు వర్తమాన కాలంలో చదువుతున్నట్టుగానే భావించి చదవాలి, మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉండాలి. అందువల్ల ఈరోజు మనం అందరం కూడా ఖచ్చితంగా రాముడితో సంబంధం ఉన్న వాళ్ళమే. కాబట్టి రామాయణ కావ్యం ఎలా పుట్టింది, ఆ పుట్టు పూర్వోత్తరాలు ఈ 1 గంటలో మొత్తం చర్చించుకునే అవకాశం లేదు. క్లుప్తంగా చెప్పుకుంటే కనుక రత్నాకరుడు అనేటువంటి ఒక బోయవాడు, మునికుమారుడు, బ్రాహ్మణ కుమారుడు, రకరకాల చరిత్రలు ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు మాట్లాడే ప్రతిదీ కూడా వాల్మీకి రామాయణం దానికి మాట్లాడుతున్నా. ఇంకొక రామాయణం గురించి నేను మాట్లాడడంలే. అంటే ఏదైతే ప్రామాణికంగా వాల్మీకి రామాయణాన్ని మనం చెప్పుకుంటామో అందులో ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి ఆయన నారదుడి వల్ల ఆయన పరివర్తన చెందాడు, అదంతా పక్కన పెట్టేస్తే ఒక క్రౌంచ పక్షుల జంట చెట్టు మీద ఉంటే అవి రమిస్తూ ఉంటే ఒక బోయవాడు వచ్చి బాణంతో కొట్టేశాడు. బాణంతో కొడితే ఆడపక్షి పడిందా, మగపక్షి పడిందా? అంటే అర్థం ఏంటి? అది తెలియాలంటే చదువు ఉండాలి, చదవకపోతే తెలియదు. కాబట్టి మగపక్షి కింద పడింది, ఆడపక్షి విలపిస్తూ ఉంది. కాబట్టి రాముడు సంధించినటువంటి బాణాలన్నిటికీ పడింది మగపక్షులే, ఆడపక్షులు ఏడ్చాయి. రావణాసురుడు అనే మగపక్షిని కొట్టేశాడు, మండోదరి ఏడ్చింది. వారిని కొట్టేశాడు, తార ఏడ్చింది. అలా జరిగే విషయాన్ని ముందుగానే మనకి ఇక్కడ దృష్టాంతం ద్వారా చూపించినట్టుగా అనిపిస్తుంది మనకు. కాబట్టి అప్పుడు ఆ విలవిలలాడుతున్నటువంటి ఆడుపక్షిని చూసి ఆయనలో ఒక కరుణ రసం బయటకు వచ్చింది. ఆ కరుణ రస హృదయంలో నుంచి రామాయణం పుట్టుకొచ్చింది. అంటే అర్థం ఏంటంటే రామాయణం కరుణరస భరితంగా ఉంటుంది, హృదయంగా ఉంటుంది. అది చదువుతూ ఉంటే మన కళ్ళ ముందే జరుగుతున్నట్టే ఉంటుంది. ఆ పాత్రలు నవ్వితే నవ్వుతూ, ఆ పాత్రలు ఏడిస్తే ఏడుస్తూ, ఆ పాత్రలు పౌరుషాన్ని ప్రదర్శిస్తే మనం కూడా పౌరుషాన్ని ప్రదర్శిస్తూ అలా ఉండాలనిపిస్తుంది. కాబట్టే 20,60,000 సంవత్సరాల ముందు జరిగిన చరిత్ర అయినా ఇప్పటికీ సజీవంగా మన ముందు ఉంది. మనం ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. అంత గొప్ప కావ్యం. కాబట్టి దాన్ని చూడగానే ఆయన మొట్టమొదట మనసులో అనుకున్నటువంటిది మానిషాద ప్రతిష్టాం త్వ మగమః శాశ్వతీ సమాః యత్క్రౌంచ మృదునాదేకం అవధీ కామమోహితం అవధీ కామమోహితం. ఇది మొట్టమొదటి శ్లోకం, ఆయన నుంచి వెలువడినటువంటి మొట్టమొదటి శ్లోకం. ఓ కిరాతకుడా, ఆనందంగా విహరిస్తున్నటువంటి క్రీడిస్తున్నటువంటి ఆ పక్షుల జంటని కొట్టిపడేశావు, నువ్వు శాశ్వతంగా ఉండవు, నువ్వు అకాల మరణాన్ని పొందుతావు లేదా అపకీర్తిని పొందుతావు అనేటువంటి ఆ వేదనలో నుంచి వచ్చినటువంటిది అది. అక్కడి నుంచి రామాయణం సాగింది, అది పక్కన పెట్టేస్తాం. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే రామాయణం అందలి పాత్రల విశిష్టత. ఇది నా సబ్జెక్ట్. రామాయణంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి, ప్రతి పాత్ర ఏదో ఒకటి బోధిస్తుంది, ప్రతి పాత్ర. అందులో వృధాగా వాల్మీకి మహర్షి ఒక్క పాత్రను కూడా ఆయన సృష్టించలేదు. అలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్ర కూడా నీకేదో ఒకటి బోధిస్తుంది. అయితే ఒకటి మంచిని బోధించవచ్చు, ఇలా ఉండాలి అని బోధించవచ్చు. మరొకటి చెడును బోధించవచ్చు, ఇలా ఉండకూడదు అని బోధించవచ్చు. కాబట్టి ఒక పాత్ర ఇది నేర్పిస్తుంది, ఇలా చేయరా నువ్వు బాగుపడతావు అంటుంది. మరొక పాత్ర ఇలా చేస్తే నాశనం అయిపోతావు అంటుంది. ఇదే కదా రామాయణం. కాబట్టి రామాయణం నుంచి నువ్వు ఏం నేర్చుకోవాలో తెలుసుకోవాలి, ఏం చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి. ఆ పాత్రలు చెప్తాయి. ఈ దృష్టితో మనం వెళ్ళినట్లయితే ఈరోజు అద్భుతంగా మనం కొన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది రామాయణం నుంచి. అందువల్ల ప్రతి దాంట్లో సెంట్రల్ ఐడియా అంటాం కదా మనం. సెంట్రల్ ఐడియా ఏంటంటే రామాయణం ఈజ్ ఈక్వల్ టు, ప్రధానంగా ఒక ఈక్వేషన్ చెప్పండి అంటే కనుక రామాయణం ఈజ్ ఈక్వల్ టు ఒక వరం, ఒక శాపం. నేను మరలా చెప్తున్నా, రామాయణం ఈజ్ ఈక్వల్ టు ఒక వరం, ఒక శాపం. ఇంకా ఉన్నాయి చాలా, నేను ప్రధానమైన ఘట్టం చెప్తున్నా. మరి వరం ఎవరు ఇచ్చారు? బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? రావణాసురుడికి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే నీకు చావు లేకుండా ఉండాలని ఆయన కోరుకు, నాకు చావు లేకుండా ఉండాలని ఆయన కోరుకుంటే
ఆయన యక్ష కిన్నెర కింపురుష దేవతలు అసురులు అందరి వల్ల నాకు చావు రాకూడదు అని మానవులంటే చులకన భావన కాబట్టి వాళ్ళ ప్రస్తావన తీసుకురాల. అయితే నీకు ఇచ్చాను వరం అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ వరం తీసుకొని ఈయన విజృంభించాడు. విజృంభించి ఎక్కడెక్కడ మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడక్కడ నాశనం చేశాడు. ఎక్కడ యజ్ఞాలు హోమాలు జరిగితే అక్కడంతా నాశనం చేశాడు. చివరికి దేవతలు గగ్గోలెత్తిపోయి బ్రహ్మదేవుణ్ణి, పరమశివుణ్ణి, విష్ణుమూర్తిని వేడుకోవడం మొదలు పెడితే, మీరు పురాణ గ్రంథాలు చూడండి, ఎక్కడైనా ఒక తమాషా ఉంటుంది. ఎక్కడో ఒక సమస్య పుడుతుంది. ఆ సమస్యను తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్తారు. ఆ బ్రహ్మదేవుడు వెళ్ళి శివుడు చెప్తాడు. ఆ శివుడు నా వల్ల కాదు, విష్ణుమూర్తి దగ్గరకు పోండి అంటాడు. ఏ పురాణ గ్రంథమైనా ఇదేనా ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్ అనమాట, వాళ్ళకి ఒక అజెండా. అంటే మీరు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, డైరెక్ట్గా నా దగ్గరకు వస్తావా? ఎలా వస్తావు? కాబట్టి నీకు పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కదా కింద, అవంతా చూసుకొని రావాలి కదా అంటారు కదా. కాబట్టి అవంతా చూసుకొని ఆ మెయిన్ హెడ్ దగ్గరికి వెళ్తాయి. అప్పుడు ఆయన చూస్తాడు. చూసి వాడు ఎంత తెలివిగా వరాన్ని కోరుకున్నా, అంటే మనకు సామెత ఉంది, ఎంత అద్భుతంగా దొంగతనం చేసినా వాడు ఏదో ఒకటి మిస్టేక్ చేసిపోతాడని. ఆ మిస్టేక్ వల్లనే పట్టుబడతాడు వాడు. రావణాసురుడు పాప ఆ సామెత తెలుసో తెలియదో కానీ ఓ చిన్న మిస్టేక్ చేసినాడు. ఆయన కనుక మానవుల వల్ల కూడా నాకు చావు లేదని కోరేసి ఉంటే కనుక రామాయణం లేదు. అంటే రామాయణం పుట్టడానికి ఆయన ఒక కారణం. అంతే కదా. కోరేటప్పుడు చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇవ్వాలి. భార్య అడిగిందని ఇచ్చేసాడు. ఎవరు? భార్య అడిగిందని వరాలు ఇచ్చేసినాడు. ఆమె చాలా తెలివైన ఆమె కైకేయి. ఇప్పుడు ఎందుకు, అవసరం వచ్చినప్పుడు చూస్తాననింది. ఆ తర్వాత ఆమె చాలా చేసింది, మనకు తెలుసు కదా. కాబట్టి బ్రహ్మదేవుడి నుంచి పొందినటువంటి వరం ఒక కారణం. రెండవది మరొక శాపం. శాపం అంటే తెలుసు మనకు. దశరథుడికి యువరాజుగా ఉన్నప్పుడు, అప్పటికి పెళ్లి కాలేదు, యువరాజుగా ఉన్నప్పుడు ఆయన శబ్దభేది అనేటువంటి ఒక అస్త్రప్రయోగం విద్య నేర్చినవాడు. శబ్దభేది అంటే శబ్దాన్ని వింటే చాలు బాణప్రయోగం చేయగలడు. ఆ విధంగా ఆయన అరణ్యానికి వేట కోసం వెళ్ళినప్పుడు ఒక కొలనులో జంతువులు వస్తాయేమో, ఏనుగు ఏమైనా వస్తుందేమో, అది నీళ్లు గాను తాగే శబ్దం కానీ వస్తే చాలు కొట్టేస్తానని పొదల చాటు నక్కి నక్కి ఉన్నప్పుడు ఒక శబ్దం వచ్చింది, నీళ్ళ అలజడి వచ్చింది. అలజడి వచ్చిన వెంటనే ఈయన అనుకున్నాడు ఇది ఒక జంతువు అని, ఒక ఏనుగు అనుకున్నాడు. అంతే బాణాన్ని సంధించాడు. ఆ బాణం తాకిటికి ఒక మునిబాలుడు అక్కడ పడిపోతాడు. ఆ మునిబాలుడు ఎవరు అంటే అంధులైనటువంటి తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు. వాడు విలవిల్లాడుతూ ఉంటాడు. ఈయన అపరాధాన్ని తెలుసుకుంటాడు. మునిబాలుడు వృత్తాంతం అంతా చెప్తాడు. అయ్యా, మీరు నా కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధ దంపతులు ఉన్నారు, వాళ్ళ కళ్ళు కనిపించవు, ముసలి వాళ్ళు. దాహం అయితే, మా అమ్మకు దాహం అయితే నేను నీళ్లు తీసుకురావడానికి వచ్చాను, ఇప్పుడేమో నన్ను ఇక్కడ బాణంతో కొట్టిపడేశావు. ఇప్పుడు నా తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళకి ఏమని చెప్పాలి అని చెప్పి ఆయన ప్రాణాలు వదిలేస్తాడు. అడ్రస్ చెప్తాడు, పలానా దగ్గర ఉంటారని. ఎప్పుడైతే ఈ ప్రాణాలు వదిలేసినాడో దశరథుడు బాధపడిపోతూ, ఆయన కూడా రాజైనా కూడా బాధపడిపోతాడు. ఎందుకంటే అపరాధం జరిగిపోయింది. బాధపడిపోయి ఆ మునిపత్నులు ఎత్తుక్కుంటూ వెళ్ళి, ముని దంపతులను ఎత్తుక్కుంటూ వెళ్ళి, అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం. మీరు నిజంగా కానీ మనసు పెట్టి ఆ సన్నివేశాన్ని చదివితే కనీసం ఒక్క కన్నీటి బిందువైనా అలా రాలవలసిందే. ఎందుకంటే వృద్ధ దంపతులు, ముసలి వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. ఒకే ఒక కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ ఉన్నాడు. అతను పెడితేనే ఆహారం, అతను పెడితేనే కందమూలాలు. ఇలాంటి దారుణమైనటువంటి స్థితిలో ఆ బాలుడు మరణిస్తే ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుంది? వెళ్ళాడు, నాయనా వచ్చావా అన్నాడు ఆ ముని. వచ్చావా, అమ్మ నీ కోసం ఎదురు చూస్తుందిరా, త్వరగా నీళ్లు తీసుకురా. ఎందుకింత ఆలస్యం చేసావు? మేమేమన్నా అపరాధం చేసావా? అమ్మ నిన్నేమన్నా అన్నదా? నేనేమన్నా అన్నానా? నానా మన్నించురా మేమేమన్నా అంటే అని ఆ తండ్రి మాట్లాడుతుంటే దశరథుడు ఏడుస్తూ ఉన్నాడు. అలానే ఏడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చెప్పాడు జరిగిన అపరాధం. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, చాలా ఉంది, చాలా సబ్జెక్ట్ అది. చివరిగా ఏమన్నాడంటే, నీ తప్పుని నీకై నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు, లేదంటే నువ్వు నీ శిరస్సు ముక్కలై ఉండేదేమో అని. తర్వాత ఆయన ఒక శాపం ఇస్తాడు.
తర్వాత ఆయన తీసుకెళ్తాడు, ఆయనకు అంత్యక్రియలు జరిపిస్తాడు, అదంతా ఉంది. వీళ్ళు కూడా ఆ చితిలోనే పడి ఆహుతైపోతారు, తల్లిదండ్రులు కూడా. అప్పుడు ఇచ్చిన శాపం ఏంటంటే, ఏ వేదన అయితే నేను పడ్డానో, పుత్రశోకంతో ఏ విధంగా అయితే తల్లడిల్లిపోయానో, నీవు కూడా అదే వేదనను అనుభవించి అదే విధమైనటువంటి మరణాన్ని నువ్వు పొందుతావు అని శాపం ఇచ్చాడు. ఆ శాపం కారణంగానే దశరథుడికి ఆ ఇబ్బంది వచ్చింది. కాబట్టి రామాయణాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంగా, ఆ మునీశ్వరుడు లేదా ఆ ముని తండ్రి ఇచ్చినటువంటి ఒక శాపంగా మనం తీసుకోవచ్చు. తర్వాత అనేక వరాలు ఉన్నాయి, అనేక శాపాలు ఉన్నాయి రామాయణంలో. ప్రధానంగా వీటి గురించి మనం మాట్లాడుకుంటే కనుక, వీటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కనుక, ప్రతి పాత్ర ఒక అద్భుతాన్ని నేర్పిస్తుంది అన్నాం కదా. ఇక్కడ దశరథుడికి ఉన్నటువంటి శబ్దవేది విద్య గొప్ప విద్యే కదా, అది అందరికీ రాని విద్య కదా. మరి అందరికీ రాని విద్యను ప్రదర్శించినందువల్ల దెబ్బతిన్నాడంటే అందులోంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం ఏం నేర్చుకోవాలంటే పెద్దవాళ్ళు చెప్పారు, ఆచితూచి అడుగై, అది నేర్చుకోవాలి. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. పిల్లలు కూడా అలానే ఉన్నారు కదా ఇప్పుడు, ఓవర్ కాన్ఫిడెన్స్. అది అయిపోతుంది. ఎలా అవుతుందో చెప్పాలి నువ్వు. అది ఒక విషయం చూడండి, నేను మంచివాణ్ణి అంటే, నేను అన్నాను అనుకోండి, నేను చాలా మంచివాణ్ణి అండి అని నేనంటే, అప్పుడు మీరంటారు సందర్భం వస్తే తెలుస్తుంది సార్ అంట. అవునా కదా? మీరు మంచివాళ్లే, మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎలా? సందర్భం వస్తే అప్పుడు తెలుస్తుందని అంటారు కదా. మరి రాముడు మంచివాడు, రాముడు మంచి బాలుడు, ఏకపత్ని వ్రతుడు అని మనం అంటాం కదా. మరి ఏకపత్ని వ్రతుడు రాముడు గొప్పవాడైతే మనలో ఎంతమంది బహుపత్ని వ్రతులు ఉన్నారు? ఒక భార్య ఉండేవాళ్ళు చెయ్యొద్దండి. మరి మీరు గొప్పవాళ్ళు కాకుండా ఎలా పోయారు? ఏకపత్ని వ్రతుడు రాముడు గొప్పవాడైతే మీరు తక్కువ, మీరు కూడా గొప్పవాళ్లే కదా. మరి రాముడిని ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే అక్కడ ఒక చిన్న కీలకమైన పాయింట్ ఉంది. అదేంటంటే కనుక, ఇక్కడ మనం అందరం ఏకపత్ని వ్రతులమే, ఎందుకంటే రెండో పెళ్లి చేసుకుంటే లోపలేస్తారు. చట్టం ఉంది, నిజమా కదా? నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను హిందూ మతంలో కుదరదు. చట్టం ఉంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. హిందూ వివాహ చట్టం అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం నువ్వు వెళ్ళాల్సిందే. కానీ రాముడి కాలంలో ఆ చట్టం లేదు. దశరథుడికి ఎంతమంది భార్యలండి? 3, అంతేనా? వారు కాక 350 మంది భార్యలు. మీరు వాల్మీకి రామాయణం చదవండి. ఆ 350 మంది భార్యల విషయం ప్రారంభంలోనూ ఉంది. తర్వాత రాముడు వెళ్ళిపోతూ ఉంటే అడవులకి, అప్పుడు ఆయన సమావేశం పెడతాడు దశరథుడు. అప్పుడు భార్యలందరినీ పిలుస్తాడు. అప్పుడు స్పష్టంగా రాయబడి ఉంది, కౌసల్య సుమిత్రతో పాటుగా, కైకేయి రాలేదా మీటింగ్కి, వాళ్ళతో పాటుగా ఆయన 350 మంది భార్యలు కూడా హాజరైనారని రాసింది. కాబట్టి ఆ కాలంలో బహుభార్యత్వం ఉంది, అది చట్టబద్ధత. కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు, అందుకు చప్పట్లు కొట్టాలి మనం. కాబట్టి అందుకని గొప్పవాడైనాడు. కాబట్టి రాముడి నుంచి చాలా నేర్చుకో. ఇది కూడా ఎవరో గుర్తుపెట్టుకో, అదేంటంటే నీలో ఉండేటువంటి మంచితనం, నీకు అవకాశం ఉన్నా కూడా, తప్పు చేయడానికి అవకాశం ఉన్నా కూడా నువ్వు చెయ్యకుండా మనసును నిగ్రహించుకుని అప్పుడు నువ్వు నిలబడితే ధర్మం పక్షాన, అప్పుడు నువ్వు రాముడితో సమానం అవుతావు. కానీ అవకాశం వచ్చేంత వరకు అందరూ దొరలే, అవకాశం వస్తే అందరూ దొంగలే అనేది కాదు. కాబట్టి రామాయణం గురించి మాట్లాడేటప్పుడు అవకాశం అనేది గొప్ప విషయం అండి. ఆ అవకాశాన్ని మనం వచ్చినప్పుడు అప్పుడు నిలబడగలుగుతున్నావా? ఉదాహరణకి నీకు ఒక 100 రూపాయలు పడింది అనుకోండి, నువ్వు వెళ్తూ ఉంటే రోడ్డు మీద 100 రూపాయలు పడిన వెంటనే ఎవరైనా చూశారనుకుందాం, ఈ 100 రూపాయలు నాది కాదండి, ఇది ఎవరిదో ఇచ్చేద్దామా అని అంటావు. నీ స్నేహితుడు చూసినా కూడా. ఎందుకని? అది 100 కాబట్టి. అది ఒక 1,00,000 రూపాయలు కట్టబడింది అనుకోండి, ఇప్పుడు అదే నిజాయితీగా ఉంటావా? అవకాశం తగ్గిపోతుంది, అవకాశాలు తగ్గిపోతాయి. అదే ఒక సూట్ కేసు కష్టం, అదే ఒక వజ్రాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద బస్తా కష్టం. అంటే అర్థమేంటి? నీ ధర్మం, నీ సత్యవ్రత దీక్ష పరిస్థితులను బట్టి మారిపోతూ ఉందా లేదా?
అలా పరిస్థితులను బట్టి మారకుండా ఉండేదే నిజమైనటువంటి ధర్మం. అందుకే రాముడు మనందరికీ ఆదర్శనీయుడైనాడు. ఆయనకి ఎన్నో పరిస్థితులు వచ్చాయి, ఎన్నో గడ్డుకాలాలు వచ్చాయి, ఆయన మాట తప్పడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి, ఆయన అబద్ధం చెప్పడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి, ఆయన జార విడుచుకోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ అవకాశాలైనా వాడుకోలేదు. ఉదాహరణకి రాజ్యాన్ని భరతుడికి కట్టబెట్టాలి, రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అని పెట్టింది ఎవరు నిబంధన? ఎవరు నిబంధన పెట్టారు? కైకేయి పెట్టి. మీరు బాగా చదవండి, వాల్మీకి రామాయణంలో దాదాపు చాలా సర్గలు వస్తాయి, ఎక్కడా దశరథుడు నోటి గుండా రాదు ఆ మాట. చివర్లో వస్తుంది, చివర్లో. అప్పటి వరకు కైకేయినే చెప్తూ ఉంటుంది, మీ నాన్న నీతో చెప్పలేకపోతున్నాడు, కుమిలిపోతున్నాడు, కాబట్టి ఆయన సత్య సంధతను నువ్వే కాపాడాలి, ఆయనకి అప్రతిష్ట వస్తుందని. ఇదంతా చెప్పింది ఎవరంటే కైకేయినే. అప్పుడు ఆయన నువ్వు చెప్తే ఎలా, మా తండ్రి గారిని చెప్పనండి చూద్దాం అనలేదు, అలాగే అన్నాడు. అది కదా గొప్ప విషయం. ఆ తర్వాత దశరథుడు కూడా మరలా 2-3 సార్లు, రామా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ అపకీర్తి వస్తే నాకే రాని, అపకీర్తి నాకే రాని అన్నాడు. అంటే అవకాశం వచ్చింది, ఒప్పుకోలా. చివరికి ఆయన వనవాసానికి బయలుదేరే లోపు ఎన్ని అవకాశాలు వచ్చాయో శ్రీరాముడికి. లక్ష్మణుడు వచ్చాడు, లక్ష్మణుడు మాట్లాడిన మాటలు వింటే చాలా దారుణంగా ఉంటాయి. అన్నయ్య నువ్వేదో ధర్మం అంటున్నావు, బలహీనులు మాత్రమే ధర్మాన్ని వర్లిస్తారు అనేటువంటి అద్భుతమైన డైలాగ్ ఉంది. బలహీనులు మాత్రమే ధర్మాన్ని వర్లిస్తారు, చాతగాని వాళ్ళు మాత్రమే ధర్మాన్ని పట్టుకొని ఊగులాడతారు. కాబట్టి నువ్వు బలహీనుడు అయిపోయినావేంటి, ఇంత గొప్పవాడివి అని నువ్వు అవకాశం ఇచ్చి చూడు, నేను ఆ దశరథుణ్ణి ఆ కైకేయిని ఏం చేస్తానో చూడు, వాళ్ళ దుర్బుద్ధి అలాంటిది, వాళ్ళు కావాలని చేశారని ఎన్ని చెప్పినా అంటే అవకాశం వచ్చింది లేదు. అప్పుడు బోధిస్తాడు, పితృ ఆజ్ఞ పరిపాలనే నా ధర్మం, ఇంకా ఆ తర్వాత ఏదైనా కానీ ఎన్నైనా జరగని నాకు సంబంధం లేదు. అదేవిధంగా ఆమెకు కూడా అవకాశం వచ్చే మహాతల్లికి, సీతమ్మకి రాలేదు అవకాశాలు. సీతమ్మని ఎవరన్నా వెళ్ళమన్నారా? ఆమెకు ఉంది అసలు అవకాశం? ఆమె ఉందా నిబంధనలో? లేదు. చివరికి సుమంత్రుడు చెప్తాడు అద్భుతమైన డైలాగుల్లో, వనవాసానికి వెళ్ళేటప్పుడు కైకేయి మాత నారచీరలు తీసుకొస్తుంది కదా, మనకి సినిమాల్లో ఏం చూపిస్తారంటే ఆ నారచీరలు సీతమ్మ రాముడు కట్టుకుని వనవాసాలకు వెళ్ళినట్టు చూపిస్తారు. వాల్మీకి రామాయణంలో అలా లేదు. ఆ చర్చ జరిగినప్పుడు నారచీరలు తెచ్చుకొచ్చినప్పుడు రాముడు ఆనందంగా కట్టుకుంటాడు వాటిని, ఆయన దగ్గర ఉన్నటువంటి విలువైన వాటిని తీసి పడేసి. అప్పుడు సీతమ్మని కట్టుకోమంటాడు. సీతమ్మ కూడా ఎలా కట్టుకోవాలో తెలియక ఆమె బాధపడుతూ ఉంటే, అయ్యో సీతమ్మ నారచీరలు కట్టుకోవాల్సి వస్తుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ విలవిలా ఏడుస్తుంటే, రాముడు వెళ్ళి 2 చీరలు తీసుకొని ఒకటి భుజం మీద కప్పి ఒకటి అలా పైన కట్టుకొని నేర్పిస్తూ ఉంటే, అప్పుడు మంత్రులందరూ వచ్చి కైకేయితో వాదించి, ఇది తప్పు, నీ నిబంధనలో అసలు సీతమ్మ వారు అడవికి వెళ్ళడమే లేదు, ఆమె పతి కోసం వెళ్తూ ఉంది, మరలా ఇలా పంపించాలనడం దుర్మార్గం అని చెప్పిన తర్వాత వాల్మీకి రామాయణంలో స్పష్టంగా రాయబడింది, దశరథుడు 14 సంవత్సరాలకు సంబంధించినటువంటి వస్త్రాలని, విలువైన వస్త్రాలని, ఆభరణాలని 14 సంవత్సరాలకి ఎన్ని అవసరమో అన్నిటినీ సమకూర్చి సీతమ్మతో కూడా పంపమని ఆదేశిస్తాడు. కోశాధికారి వచ్చి ఆ ఏర్పాట్లు చేస్తాడు. అందువల్లనే ఋషిముఖ పర్వతం మీద వేసినటువంటి నగలు ఎక్కడి నుంచి వచ్చాయండి? నారచీరలతో అన్ని విడిచిపెట్టి వెళ్తే అంటే సీతమ్మ వారు అలా వెళ్ళలేదు. ఆ నగల మూటే అక్కడ ఆమె వేసింది. కాబట్టి సీతమ్మ గారికి కూడా అవకాశాలు వచ్చాయి, కానీ ఆమె ఉపయోగించుకోలేదు. అంటే అర్థం ఏంటి? ధర్మం అన్నది నీకు అవకాశం ఉంటే మారేది కాదు, అది అలా నిలబడుతుంది. అవకాశం వచ్చినా కూడా నువ్వు అద్భుతంగా ఉండగలిగితే, ఆడవాళ్ళందరూ నా చెల్లెళ్ళండి, ఆడవాళ్ళందరూ నా మాతృ సమానులండి అని డైలాగ్ కొట్టిన తర్వాత ఎప్పుడైనా ఒంటరిగా ఒక మహిళ నీ చేతికి చిక్కితే అప్పుడు కూడా నువ్వు అనగలిగితే నువ్వు ధర్మాత్ముడివి. ఉపన్యాసాలు మాత్రం అద్భుతంగా చెప్పి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఆ ధర్మ నిరతం నుంచి పక్కకు వస్తే నువ్వు రాముడిని ఆదర్శంగా నీ జీవితకాలంలో ఎప్పటికీ తీసుకోలేవు.
కాబట్టి రామయ్యకి సంబంధించి, సీతమ్మకి సంబంధించి అయితే ఒకట రెండో ఎన్ని చెప్పాలి. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట, ఆమె రాజ్యభోగాలన్నిటినీ త్యజించి నా భర్త ఎక్కడుంటే అదే నాకు స్వర్గము అని బయలుదేరినప్పుడు రాముడికి దగ్గరైంది. ఎప్పుడైతే మోహం వచ్చి ఈ బంగారు జింక నాకు కావాలి అని ఎప్పుడైతే మోహపడిందో ఆమె ఆయనకి దూరమైంది. ఎంత అద్భుతమైన అనాలిసిస్ ఇది. నువ్వు త్యజించినప్పుడు భగవంతుడికి దగ్గరైనావు, నువ్వు కోరుకున్నప్పుడు భగవంతుడికి దూరమైనావు. ఈ ఒక్క ఫిలాసఫీ చాలదా? కోరికలు మాని త్యజించు, త్యాగం చేయి, నీకు అన్ని దగ్గరకు వస్తాయి. నువ్వు కోరుకుంటే నువ్వు అంతకి దూరం అవుతావు. ఎంత అద్భుతమైన ఫిలాసఫీ. ఆ తర్వాత కౌసల్య మాతకి సంబంధించి, అంటే వాళ్ళిద్దరికి సంబంధించి మాట్లాడితే, భార్యాభర్తల సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి భార్యాభర్తల బంధం, త్రేతాయుగంలో సీతారామచంద్రుల మధ్య ఉన్నటువంటి భార్యాభర్తల బంధం రెండు అలానే ఉన్నాయా? ఇప్పుడు అంత బలంగా ఉందా భార్యాభర్తల బంధం? మరి అది నేర్చుకోవాలి కదా మనం, దాని ప్రచారం చేయొచ్చు కదా రామాయణాన్ని ఆధారంగా చేసుకుని. కౌసల్య మాత అంటుంది, అమ్మా మీరు ఆ సర్గలో చదవండి, ఎంత అద్భుతంగా అంటుందంటే, అమ్మ పతివ్రత ధర్మాన్ని మరచినటువంటి స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో చెప్పింది ఆమె. పతివ్రత ధర్మం అంటే పెద్ద పెద్ద పదాలు అవసరం లేదు. ఈ పతివ్రతల పేర్లు చెప్పండి అంటే ఎవరెవరు మీరు చెప్పండి అండి, ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు, పతివ్రతల పేర్లు. సతీ అనసూయ, అరుంధతి, ఇంకా అంతేనా? సతీ సావిత్రి, అమ్మా సతీ సావిత్రి, సతీ సక్కుబాయి, వీళ్ళందరూ ఎవరండి? మా అమ్మ కూడా పతివ్రతే, నా భార్య కూడా పతివ్రతే, ఇక్కడ ఉన్న నా తల్లులందరూ పతివ్రతలే కాదా? మరి ఎందుకు 5 పేర్లే చెప్తాం మనం? ఆ కాన్సెప్ట్ మన తలకెక్కలా. మనం పతివ్రత అంటే ఏదో అనుకుంటున్నాం. భర్తని అనుగమించి, భర్తని అర్థం చేసుకుని, భర్త అడుగుజాడల్లో నడిచి, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, శయనేషు రంభ, భోజ్యేషు మాత, ఈ 4 లక్షణాలని పుణికిపుచ్చుకున్న ప్రతి స్త్రీ కూడా పతివ్రతే. భారతదేశంలో కోట్లాది మంది పతివ్రతలు ఉన్నారు. మనం 5 పేర్లే చెప్పడానికి వీలు లేదు. చెప్పితే అపచారం, అంతేమించిన అపచారం ఇంకోటి లేదు. కాబట్టి ఆమె చెప్తుంది, అమ్మా ఆ పతివ్రత ధర్మాలని మరిచినటువంటి స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారంటే, భర్త అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నప్పుడు, మా ఆయన అంత అద్భుతమైన వాడు, మా ఆయన చాలా గొప్పవాడండి, మా ఆయన ఇంత జీతం తెస్తాడు ఈయన అంటారు. ఎప్పుడైతే భర్త అశక్తుడైనాడో, భర్తకి సంపాదన లేదో, భర్త ఇబ్బందులు పాలైనాడో, వాళ్ళు పరుషమైన మాటలు మాట్లాడతారు. వారు చివరికి ఆ భర్తని విడిచిపెట్టడానికి కూడా వెనుకాడరని త్రేతాయుగంలో రాసింది కౌసల్యాదేవి. సీతమ్మ వారి చెప్పింది. అంటే ఎంత ముందు చూపో చూడండి. రావణాసురుడు ఏమి నేర్పించలేదా మనకు? ఆ పాత్ర కంటే నేర్పించిన పాత్ర మరొకటి ఉంటుందా? రావణాసురుడి పాత్ర కంటే నేర్పించిన పాత్ర ఉండదు. నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా అయి ఉండొచ్చు, ఆత్మలింగాన్ని సంపాదించుకున్న గొప్ప భక్తుడు అయి ఉండొచ్చు, కైలాస పర్వతాన్ని భుజం మీద ఎత్తగలిగినటువంటి శౌర్యం నీకు ఉండొచ్చు, శక్తి నీకు ఉండొచ్చు. అందుకని మన వాళ్ళు చెప్తుంటారు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. మరి ఈ 6 గుణాలు శత్రువులు, 6 శత్రువులు అని ఎవరికి తెలియదండి? సమాజంలో భక్తితో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మరి ఆ గుణాలకు బలైపోయిన వాళ్ళందరూ కూడా పురాణాలలో ఉన్నారు కదా, ఆ చరిత్రలు చదువుతూనే ఉన్నాం కదా వేల సంవత్సరాల నుంచి. మరి మార్పు ఎంతమందిలో వస్తుంది? మరి కామం వల్ల పతనమైన వాడి గురించి చెప్పాలంటే ఎవరిని చెప్పచ్చు? రావణాసురుడిని చెప్పచ్చు కదా. మరి అసూయ చెందినటువంటి ఒక వ్యక్తి, ఆ అసూయ ద్వారా గొప్ప స్థాయికి వెళ్ళిన వ్యక్తి కూడా ఉన్నాడు రామాయణంలో. అంటే ఆ అసూయ కూడా నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే అద్భుతం జరుగుతుంది. ఎవరు ఆ క్యారెక్టర్ చెప్తారా? విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి ఆ ధేనువుని చూసి ఆశ్చర్యపడి ఆ గోమాతను ఇమ్మంటే ఆయన ఇవ్వడం నిరాకరిస్తే
సైన్యాన్ని పిలిపించి ఆయన మీద యుద్ధానికి పోతే అప్పుడు ఆయన తపశ్శక్తితో అంతమంది సైన్యాన్ని ఒక్క దెబ్బతో నాశనం చేస్తే ఇది కదా శక్తి, ఇది కదా ఉండాల్సిన శక్తి. కాబట్టి నా క్షత్రియత్వం ఎందుకు కాదు, నేను సంపాదించాల్సిందే అని చెప్పి ఆయన 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన మహర్షిగా పొంది రాజర్షిగా పొంది చివరికి బ్రహ్మర్షి అయినాడు కదా. మరి ఆయన ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పించలేదా? వాలి నేర్పించలేదా? వాలి నుంచి ఏం నేర్చుకోవచ్చు అండి మనం? వాలి అనే పాత్ర మనకు తెలుసు. వాలి పాత్ర నుంచి ఏం నేర్చుకోవచ్చు? నేను ఒకటి చెప్తాను లౌకికంగా, భార్య మాటలు వినాలి, ఇది నేర్చుకోవచ్చు. పెద్ద పెద్ద విషయాలు పక్కన పెడదాం. భార్య ఏం చెప్పింది? తార ఏం చెప్పింది? అయ్యా నీ తమ్ముడు ఇప్పుడే నీ చేతిలో చావు దెబ్బలు తినిపోయాడు. చావు దెబ్బలు తినిపోయినటువంటి ఆ తమ్ముడు మరలా ఇప్పుడే వచ్చి గింకారం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏదో రహస్యం ఉంది, ఏదో ఉంది. కాబట్టి నువ్వు అతనితో తలపడొద్దు, రేపు చూసుకుందాం అన్నది. మరి విన్నాడా? వినలేదు, చెడ్డాడు. కాబట్టి పెళ్ళాం చెబితే విన్నా. సినిమా కూడా వచ్చింది కదా. మరి దాన్ని రాముడు ఏమని చేశాడు? రాముడికి సీతమ్మ జరిగినటువంటి ఒక సమస్య, ఒక సంవాదంలో రాక్షసులను చంపడానికి నేను వెళ్తానని రాముడు అంటే సీతమ్మ వారు అంటుంది, ఏ కారణమైనటువంటి శత్రుత్వానికి ఏ కారణం లేకుండా నువ్వు వెళ్ళి వాళ్ళని చంపడం భావ్యం కాదు అని అంటే అప్పుడు ఆయన ధర్మబోధ చేసి నువ్వేం నా చెప్పేది అనడు. నువ్వేం నా చెప్పేది నాకు తెలియదా, నేను ధర్మాత్ముడిని అనడు. ధర్మబోధ చేసి ఎందుకోసం అసురులను చంపాలో, క్షత్రియ ధర్మం అంటే ఏంటో అవన్నీ చెప్పి ఒప్పించి వెళ్తాడు. మరి అది వాలి చేయలేకపోయాడు, కాబట్టి పతనం అయిపోయాడు. మరి మండోదరి చెప్పలేదా? అంటే మన తమాషా చూడండి, ఒక మనిషి చెడిపోవడానికి లోపల దుర్గుణాలు మాత్రమే కారణమని మనం అనుకుంటాం. కాదు, అవి 75% పనిచేస్తే మన చుట్టూ ఉండేవాళ్ళు మిగతా 25% చేస్తారు. రావణాసురుడి విషయంలో తెలిసేది అదే. మన చుట్టూ ఉన్న వాళ్ళలో 2 రకాలు ఉంటారు, మిత్రులు, శత్రువులు. అయితే మిత్రులతో ఇబ్బంది లేదు, వీడు మిత్రుడు అని తెలిస్తే ఇబ్బంది లేదు, వీడు శత్రువు అని తెలిస్తే కూడా ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ చెప్పండి? మిత్రుడి రూపంలో ఉండే శత్రువు వల్ల ప్రమాదం. ఆ విషయాన్ని తెలుసుకోలేకనే మహాభారతంలో శకుని మాటలు విని దుర్యోధనుడు చెడిపోలేదా, పతనం అయిపోలేదా? మరి ఇక్కడ ఎవరెవరు మంచి చెప్పారు రావణాసురుడికి? ఎవరెవరు చెప్పారు మంచి? సీతమ్మతో పెట్టుకోవద్దు మారీచుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు, చెప్పాడా లేదా? చివరికి ఆ దగ్గరలో ఉండే రాక్షసులుగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు, ఆయన మంత్రుల్లో కొంతమంది చెప్పారు, ద్వారపాలాధిపతులు కొంతమంది చెప్పారు. విన్నాడా? వినలేదు. మరి ఎవరి మాట విన్నాడు? ఎవరైతే చెడు చెప్పారో తన నాశనాన్ని కోరుకున్నారో వాళ్ళ మాట విన్నాడు. మరి ఇంతకు మించినటువంటి వ్యక్తిత్వ వికాస సూత్రం ఎక్కడైనా పుస్తకాలు దొరుకుతుందా మనకు? ప్రపంచంలో ఏ పుస్తకాలను తిరగండి. అరే నాయన, నువ్వు నిన్ను గమనించుకోవడంతో పాటు ఆత్మపరిశీలన చేసుకోవడంతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు గుర్తించు. నీకు మంచి చేసే వాళ్ళు ఎవరో, చెడు చెప్పే వాళ్ళు ఎవరో గుర్తించి నువ్వు ముందుకెళ్ళు అని చెప్పడం ఎంత గొప్ప విషయం అది. అందువల్లనే చేటు కాలము దాపురించినప్పుడు మంచి మాటలు చెవికెక్కవు అనేటువంటి సామెత అక్కడి నుంచి వచ్చింది. అసలు రామాయణంలో నుంచి వచ్చిన సామెతలు అన్నీ కాదు, నిజ జీవితంలో అద్భుతమైన సామెతలన్నీ వచ్చాయి. కాబట్టి చేటు కాలం సమీపించినప్పుడు మంచి వాళ్ళ మాటలు నీకు తలకెక్కవు, కాబట్టి పతనం అయిపోయినాడు. మరి ఒక తల్లి కడుపులో 2 బిడ్డలు పుడితే 2 బిడ్డలు ఒకటిగానే ఉంటారా? దానికి ఎవరు ప్రతీక? రావణాసురుడు, విభీషణుడు ఒకే తల్లికి పుట్టారు. ఒకడేమో దుర్మార్గుడు, ఒకడేమో సాత్వికుడు. మరి ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఇద్దరు ఒకే రకంగా ఉంటారని జడ్జిమెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. రామాయణాన్ని బేస్ చేసుకున్నట్లయితే దాన్ని ఎలా సాధ్యం? వారి వారి వాసనలు, వారి వారి సంస్కారాలు అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. మీరు బాగా గమనించండి,
ఆత్మీయ స్వరూపులారా, రామాయణం అనేది 1,00,000 వ్యక్తిత్వ వికాస గ్రంథాల యొక్క సమీకరణ. రామాయణం అద్భుతం. మీరు కనుక అలా ఆ దృష్టితో వెళ్ళినట్లయితే, నేను ఈ దృష్టి ఎలా చెప్తున్నానంటే మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా అది చదివినందువల్ల నాకేంటి ఉపయోగం, ఆ కోణంలోనే చెప్తున్నా. మీకు అర్థమై ఉంటుంది. స్టోరీగా నేను చెప్పడంలే, ఇది చదివినందువల్ల నాకేంటి ఉపయోగం, ఈ పాత్ర వల్ల నన్ను నేను ఎలా ఉద్ధరించుకోగలను, ఏం నేర్చుకోగలను, ఇది మాత్రమే చెబుతా ఉంది. అందువల్లనే అన్నదమ్ముల అనుబంధానికి, భార్యాభర్తల అనుబంధానికి, తండ్రి కొడుకుల అనుబంధానికి, తోడుకోడళ్ళ అనుబంధానికి, గురు శిష్యుల అనుబంధానికి, భగవంతుడు దాసుడు అనుబంధానికి, ఏదైనా తీసుకోండి మీరు, ప్రతి దానికి ఒక ప్రామాణికమైనటువంటి ఒక ధర్మము అక్కడ చెప్పబడింది. ఊరకనే అనలేదు రాముణ్ణి, ఊరకనే అనలేదు రామో విగ్రహవాన్ ధర్మ అని ఊరకే అనేసారా? ఊరకే అనలేదు. అది అలా చూపిస్తూ ఉంది చరిత్ర. అందువల్ల నేను ఒకటే చెప్తాను, ఇప్పటి వరకు గనక మీరు రామాయణాన్ని చదవకుండా ఉంటే దయచేసి ఆ పొరపాటును కొనసాగించొద్దు. సంవత్సరానికి ఒకసారి పెట్టుకున్నామా, ఎవరినో పిలిచామా, రామాయణం సత్సంగం చెప్పామా, ప్రవచనాలు చెప్పామా, ఇది పర్వాలేదు. కానీ ఇది మాత్రమే లక్ష్యం కాకూడదు. చదివే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రామాయణాన్ని చదవండి. 24,000 శ్లోకాలని 1.5 గంటల్లో చెప్పగలరా ఎవరైనా? సాధ్యమా? మరి 24,000 శ్లోకాల సారాంశం ఉంది. ప్రతి శ్లోకం ఏదో ఒకటి నీకు నేర్పిస్తుంది, ప్రతి శ్లోకం. అందువల్ల అలా చదివితే కానీ మనకు అర్థం కాదు. అందువల్ల రామాయణం అనేది మన జీవన సారాంశం. మన జీవితంలో అడుగడుగున బ్రహ్మచర్యంలో ఏ ధర్మాలు పాటించాలి, గృహస్థాశ్రమంలో ఏ ధర్మాలు పాటించాలి, వానప్రస్థాశ్రమంలో ఏ ధర్మాలు పాటించాలి, వానప్రస్థ ఆశ్రమం గురించి రాసింది. అదేవిధంగా సన్యాసాశ్రమంలో ఏ ధర్మాలు పాటించాలి, ఇంకా ముఖ్యంగా సనాతన ధర్మం ఏం చెబుతోంది, అవన్నీ ఉన్నాయి. దయచేసి మీరు చదవండి. చదివిన తర్వాత అందులోకి ప్రవేశించండి. ఆ తర్వాత ఆత్మపరిశీలన చేసుకోండి. ఏమేం చేయొచ్చో చెయ్యండి, మార్పు చెందాలి. ఉదాహరణకి గొంగలి పురుగుగా ఉండాలని ఏ జీవికి ఆశ ఉండదు. గొంగలి పురుగుగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? కోరుకోరు. కానీ గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుగ్గా మారాలి. ట్రాన్స్ఫర్మేషన్ మారిన తర్వాత అంతకుముందు ఎంతమంది దగ్గర చిత్కారం పొందావో, చిత్కరించబడ్డావో అంతకు 10 రెట్ల మంది చేత నువ్వు ఆనందింపు చేయబడతావు, నువ్వు గొప్పగా పొగడబడతావు. సీతాకోక చిలుకుని అందరూ ముద్దాడాలని ఇష్టపడతారు కదా గొంగలి పురుగుని. కాబట్టి లౌకికంలో నుంచి కాస్త ఆ లౌకికానికి పట్టినటువంటి ఆ ముసుగుని నీకై నువ్వే వీడ్చేసి, ఆ పైన కప్పునటువంటి ఆ మాయను నీకు నువ్వే తొలగించుకుని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళి, ఆధ్యాత్మికంగా నీకు నువ్వు సీతాకోక చిలుకగా మారిన రోజు తెలుస్తుంది మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటో, మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో అన్నది. చేస్తారు దగ్గరండి అందరు. ఇప్పుడు మన గురువు గారైన కర్లపూడి కృష్ణ గారికి బోయపాటి వెంకటేశ్వర్లు గారు, ముప్పాడ యానాది నాయుడు గారు శాలువా కప్పి సన్మానం చేస్తారు. పర్లేదు. ఇప్పుడు కర్లపూడి కృష్ణ గారి సతీమణి, వారిని అన్నింటా ప్రోత్సహించేటటువంటి ఇల్లాలు, వారికి ఇరువురికి కలిపి మన బోయపాటి ప్రమీల, బత్తిని సూర్యకుమారి,
వేమూరి లీలావతి ముగ్గురు కలిసి సన్మానం చేస్తున్నారు. రమాదేవి గారికి మన మద్దిని సూర్యకుమారి గారు